నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్. యలన్పేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోకపోతే ప్రతిపాదన తప్పదు. ఏపీ జెన్కో అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రతిపాదన చేసిన దాన్ని తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రతిఘటన తప్పదని పోరాట కమిటీ కన్వీనర్ వాబయోగి హెచ్చరించారు. థాయిలాండ్లోని మిస్టర్ ఆసియా ఛాంపియన్షిప్ లో సిక్కోలు యువకుడు మిస్ ఆసియా బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ లో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని 2వ స్థానం గెలుపొందిన శ్రీకాకుళం జిల్లాలోని కంబకాయ గ్రామానికి చెందిన పాగోటి సతీష్. ఆయనకు పలువురు అభినందన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడికి దిగిన కాంగ్రెస్ మంత్రులు. పాఠశాలలోని 2 గదులు దగ్ధం, విద్యార్థుల్లో భయాందోళన. ప్రతిపాడు జడ్పీ పాఠశాలలో అగ్ని ప్రమాదం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఆఫీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వారానికల్లా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఆఫీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచడానికి అధికారులను అప్రమత్తం చేసేందుకే ఈ సమీక్ష అని తెలిపారు. ఆర్థికాంశాలతో ముడిపడిన దస్త్రాలన్నీ మరీ క్లిష్టమైన అంశమైతే తప్ప వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆఫీస్ దస్త్రాల పరిష్కారంలో వెనుకబడిన ఇచ్చాపురం, ఆమ్దలవలస, పలాస మున్సిపాలిటీలు, ఏపీఎస్ఐడిసి, జిల్లా రిజిస్ట్రార్ వంటి శాఖలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకంగా ఉందని, జనవరి నుంచి డిసెంబర్ మొదటి వరకు ఒక్క దస్త్రాన్ని కూడా ఈ ఆఫీస్ ద్వారా పరిష్కరించిన వారు వచ్చే వారానికల్లా ప్రగతి కనబరచాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంతబొమ్మాలి మండలం తాళవలసలో జరిగిన ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ ఆహారం, నీరు, పారిశుద్ధ్యం విషయంలో జిల్లా మొత్తం ఆయా ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచడానికి తక్షణమే కాంపెయిన్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలు కాచి చల్లార్చిన నీటిని వినియోగించాలని, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని తెలియజేయాలని అన్నారు. అలాగే ఆహార కల్తీ విభాగానికి చెందిన అధికారులు హోటల్, సినిమా హాళ్లు, రోడ్డు సైడ్ ఫుడ్ స్టాళ్లపై వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని, వారందరికీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీల పేరుతో వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టరాదని స్పష్టం చేశారు. అలాగే పలు శాఖల ప్రగతి అంశాలపై, ముఖ్యంగా ధాన్యం సేకరణ అంశంలో బ్యాంక్ గ్యారంటీలు, వాహన రిజిస్ట్రేషన్, టార్పాలిన్ లభ్యతపై చర్చించారు. ఇటీవల వచ్చిన తుఫాన్ అనంతరం వర్షాల కారణంగా జరిగిన ధాన్యం నష్టం, తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. చివరిగా సీజన్ వ్యాధుల నివారణకు ఆసుపత్రుల్లో మందుల పంపిణీ, పారిశుద్ధ్యం, రోగ నిర్ధారణ సేవలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ తదితర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యులు తాము కళాశాల నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి నెలకొందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించాలనే ఉద్దేశంలో తల్లుల ఖాతాల్లో జమ చేయకుండా కాలేజీల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ పథకాన్ని తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు సర్కార్ ఈ సంవత్సర కాలంలో 8 క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి తోశారని తమ్మినేని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉండి కాలేజీల్లో జాయిన్ అయిన మీద పేద విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు నిధులు విడుదల చేయకపోవటం వల్ల కాలేజీలు ఫీజు కట్టమని ఒత్తిడి తేవడం వల్ల వాళ్ళు అప్పులు చేయలేక మధ్యలోనే ఎడ్యుకేషన్ కి గుడ్ బై చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్కనాడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని మీకు మనవి చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవం పోస్తే ఇప్పుడు చంద్రబాబు ఆ పథకాన్ని
పాతాళానికి తొక్కారు. ఈ సంవత్సరం సకాలంలో 8 కోట్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుల్ని అంధకారంలో నెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన కింద ఫీజుల కోసం 12,609 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కార్ బకాయి పెట్టిన 1,775 కోట్లు సైతం చెల్లించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద పథకాలుగాను 18,663 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన కింద ఫీజుల కోసం 12,609 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కార్ పెట్టిన బకాయిలు కూడా 1,778 కోట్లు సైతం చెల్లించారు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ రూల్డ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల కింద 18,663 కోట్లు ఖర్చు చేశారు. మీరు దాని గురించి పట్టించుకోవడం లేదు, మీరు మాట్లాడడం లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలింది, కుదేలైంది, సర్వనాశనమైందని చెప్పడానికి నేను ఎలాంటి హెజిటేషన్. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు అస్తావ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే 7,800 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్లంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్లంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులో అనాధికారంగా ధాన్యం నిల్వలు ఉండరాదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంటర్నెట్ కు సంబంధించి సాంకేతిక సమస్య ఉంటే వైఫైని వినియోగించుకోవాలని సూచించారు. తనిఖీలో ఎల్లంపేట తహసీల్దార్ జె ఈశ్వరమ్మ, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోకపోతే పోరాటం తప్పదని పోరాట కమిటీ కన్వీనర్ బాబయోగి హెచ్చరించారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని ఏపీ జెన్కో అధికారులతో కలిసి కోన రవికుమార్ ప్రతిపాదన చేసిన దాన్ని తక్షణం ఉపసంహరించుకోకపోతే ఆదివాసీలు, రైతులు కలిసి ప్రతిఘటన తప్పదని థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బాబయోగి, సిపిఐ జిల్లా నాయకులు చాపర వెంకట్రావు, థర్మల్ పవర్ ప్లాంట్ పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొరా, కార్యదర్శి సవర సింహాచలం, కోశాధికారి రవికాంతులు కోన రవికుమార్ ను హెచ్చరించారు. ఉద్యమాల పట్ల చులకన భావంతో చూస్తూ ఎమ్మెల్యే మాట్లాడడం తగదని వారు హితవు పలికారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం శాసనసభ్యుడికి, ఏదైతే వడ్డే సోమనాథేశ్వర మేధావి వర్గం కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పవర్ ప్లాంట్ పెట్టకూడదు, ప్రపంచ దేశాలన్నీ కూడా పవర్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నాయి, ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించినట్లయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంతం కానీ ప్రకృతి మొత్తం వినాశనం జరుగుతుంది, అక్కడ ఉంటే వెన్నెల వలస కానీ లేకపోతే బొమ్మిక రిజర్వేషన్ నుంచి వచ్చినటువంటి మొత్తం కూడా 6,000 ఎకరాలు, సుమారు 10,000 ఎకరాలకి 6,000 మంది ఉన్నటువంటి రైతులంతా నాశనం అవుతారు, పెట్టొద్దని చెప్తే ఏదైతే అక్కడ నుండి వచ్చినటువంటి మేధావర్గాన్ని కూడా ఓకర్గా అనుకుంటున్నారు. ఇది తప్పు. మీ యొక్క పార్టీలోనే ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఆ ప్రాంతానికి ఇస్తే మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా? రేపొద్దున మీ ప్రభుత్వం పడిపోవచ్చు, రేపొద్దున మిమ్మల్ని కూడా మీరు ఏదైతే భాష వాడో నేను ఆ భాష వాడను, మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు వాడే భాష నేను వాడదలుచుకోలేదు కూడా. రేపొద్దు కూడా మీరు ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయం అవుతుంది కాబట్టి మీరు మాట్లాడే భాష మేము వాడవదలుచుకోలేదు అనుకుంటున్నాం. ఈ సందర్భంగా 11 నెలలుగా అవిశ్రాంతంగా వెన్నెల వలస పరిసర ప్రాంతంలో ఆదివాసీలు, మైదాన ప్రాంత రైతాంగం కలిసి తమ జీవితాలతో ఆడుకోవద్దని పోరాడుతున్నారు. ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించవద్దని, పవర్ ప్లాంట్ పేరుతో మా బతుకులు బుగ్గిపాలు చేయొద్దని పోరాడుతుంటే ఎవరో కొంతమంది అవగాహన లేని వాళ్లు ఇక్కడ మాట్లాడుతున్నారని కోన రవికుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. పవర్ ప్లాంట్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో మీకు వివరిస్తాం.
రవికుమార్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వారు సవాల్ విసిరారు. ఆదివారం పవర్ ప్లాంట్ పేరుతో ఆదివాసీ గ్రామాలకు వెళ్తే ఆదివాసీలంతా పెన్షన్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున నినాదాలు చేసి మా గ్రామాలకు రావద్దని ఫ్లెక్సీలు బోర్డులు కట్టారు. అంతేకాదు గ్రామాల్లోకి వెళ్లాక ఆయనకి పరాభావం తప్పలేదు. ఈ పరాభావం మీకు చాలదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించాలని, ఇంకా ముందుకెళ్తే రాజకీయంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వారు తెలిపారు. స్వలాభం కోసం వేలాది ఎకరాల భూములను తీసుకుని ప్రజలను సర్వనాశనం చేసే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వలన ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని వారు ప్రశ్నించారు. ఆదివాసీల పక్షాన రైతాంగం, పర్యావరణవేత్తలు, హక్కుల సంఘాల పక్షాన ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీలతో కలిసి థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందని హెచ్చరించారు. తక్షణమే ప్రతిపాదన విరమించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మీరు ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గకపోతే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మీరు చూశారు, కాకరాపల్లి కానీ సోంపేట కానీ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే అక్కడ 6 మంది అమరులైతే ఈ రోజు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్కడ ప్రజలు వేరట, ఇక్కడ ప్రజలు వేరట. అక్కడ ప్రజలు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ప్రజలు ఆదివాసీ బ్రతుకుల్లో మేము బ్రతుకుతా ఉంటే మేము ప్రజలం కాదా? ఇప్పటికైనా మీరు ఆలోచింపజేయాలా? చేయకుండా మీరు పవర్ ప్లాంట్ నిర్మిస్తామని మొండు వైఖరి పెట్టితే తప్పనిసరిగా కూడా మీకు స్థానిక ఎమ్మెల్యే ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతాయో త్వరలో ఒక్కటి ఈ నియోజకవర్గంలో ఇవాళ మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ చెప్తా ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఓడిస్తామని కూడా ఇక్కడ వామపక్షాలన్నీ కూడా ఏకమై మీ యొక్క పార్టీని ఒక్క ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు నెంబర్ కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది. ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ తొగరం గ్రామంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ డౌన్లోడింగ్, దాని ఆవశ్యకత, ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కల్పించారు. ఆమ్దల్వలస శక్తి టీమ్ 2 ఇన్ఛార్జ్ ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ ఆమ్దల్వలస మండలం తొరగం గ్రామంలో గల డిగ్రీ కళాశాలలో కాలేజీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మరియు ఫ్యాకల్టీ సమక్షంలో విద్యార్థులకు, మహిళలకు శక్తి యాప్ డౌన్లోడింగ్, దాని ఆవశ్యకత, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ అవేర్నెస్, గుట్కా, గంజాయి వంటి మత్తు పానీయాల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, శక్తి యాప్ ఉపయోగించడం ఎలా మొదలగు విషయాలు, శక్తి యాప్ గూర్చి అందుబాటులో గల టోల్ ఫ్రీ నంబర్లు 100-112, 1098, 181, 1091, 1930, 1972, 101, 1073, 1363, 108 గూర్చి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలి మరియు బాధితులు పోలీసు రక్షణ ఎలా పొందాలి అన్నది తదితర అంశాల గూర్చి మరియు పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, మిస్సింగ్ అయిన వారి గూర్చి, మానవ అక్రమ రవాణా తదితర విషయాల గూర్చి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ హెచ్సి అమ్మాజీ, పిసి దుర్గారావులు పాల్గొని ప్రతి మహిళ చరవాణిలో తప్పనిసరిగా యాప్లు కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి మహిళలకు శక్తి యాప్ డౌన్లోడింగ్ చేశారు. అనంతరం విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరి అని, ఎటువంటి వ్యసనాలకు, అట్రాక్షన్లకు లోన్ కావద్దని, అలా ఎవరైనా గంజాయి, కైనీ, గుట్కా వంటివి అమ్మినా లేదా వ్యసనాలకు బానిసైనట్లయితే 1972 హెల్ప్ లైన్ నెంబర్కి సమాచారం ఇవ్వాలని తెలుపుతూ అవగాహన సదస్సు నిర్వహించడమైందని, ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది డిగ్రీ విద్యార్థులు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన సతీష్ బాడీ బిల్డింగ్ లో అపూర్వ ప్రతిభ చూపించాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన పాగోడు సతీష్ బాడీ బిల్డింగ్ లో అపూర్వ ప్రతిభ చూపించారు. ఇటీవల థాయిలాండ్ దేశంలో జరిగిన అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో నేషనల్ లెవెల్లో 3వ స్థానం, వరల్డ్ లెవెల్లో 4వ స్థానం సాధించి తన సత్తా చాటాడు. చిన్నప్పటి నుండి బాడీ బిల్డింగ్ పై ఉన్న మక్కువతో దేశంలోనే జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుపొందాడు. ఇదే కోవలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ప్రతిభ చాటడంతో కంబకాయ గ్రామానికి చెందిన పలువురు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. పాగోడి సతీష్ విజయాలు మాకు ఎంతో గర్వకారణమని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కంబకాయ గ్రామ ప్రజలు ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. మన గ్రామం నుంచి ఒక మండలమే కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఇండియా మొత్తాన్ని ప్రపంచ దేశాల్లో మన గ్రామం పేరు వినిపింపు చేసినాడంటే ఆ సత్తా ఒక సతీష్ కి ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక మనూరు గ్రామం నుంచి
ఒక విద్యార్థి పై స్థాయికి వెళ్తున్నాడు, వాడికి ఏ విధమైన సపోర్ట్ చేద్దాం, మన గ్రామం నుంచి పేరు తెచ్చే విధంగా ఉన్నట్టుందనంటే వాళ్ళ చిన్న ఆశలు కూడాను చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చేసి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ దేశాల్లో మన గ్రామం పేరు ఇనుమడింపజేశాడంటే వయసులో చిన్నోడైన పేరున అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సతీష్ ఈ లెజెండ్ ఇన్ ది విలేజ్. ఇంతవరకు ఎవరెవరో గొప్ప పనులు చేసినా కంబకాయ, నర్సంపేట పరిధి, శ్రీకాకుళం పరిధిలోనే ఉండేది. ఈరోజు జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఏషియన్ కంట్రీస్ కూడా వెళ్లి కంబకాయ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ లెజెండ్ అనే మాట నేను వాడాను. మరి ఆమ్దాల వలస తరువాతను ఇదే. ఇప్పుడు 15-20 సంవత్సరాల క్రితం ఆమ్దాల వలస ఓస్వాన్పేట నుండి ఆ చరిత్ర పై దేశాలకు వెళ్ళింది. ఇప్పుడు మనకి ఆ పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన సతీష్, మన గ్రామంకి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా పాగోడు సతీష్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారని, తను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రులతో పాటు పలువురు సహాయ సహకారాలు నాకు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పుకొచ్చారు. ఇంత సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్ కి, సురేష్ సార్ కి, ఇంకా నాకు గ్రామ పెద్దలకి ప్రపేదనం చాలా చేశారు కూడా. ఇంకా ఎన్నో చేస్తే ఇంకా ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. ఇంకెలాంటివి చాలా మెడల్స్ తెస్తాను కోరుకుంటున్నాను. థాయిలాండ్ లో జరిగిన మిస్టర్ ఆసియా ఛాంపియన్షిప్ లో సిక్కోలు యువకుడు విజయం సాధించాడు. నర్సనపేట పట్టణంలోని కంబకాయ గ్రామానికి చెందిన యువకుడు పాగోటి సతీష్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. థాయిలాండ్ లోని సత్తాహిబ్ చోనిబుర్లో నవంబర్ 27-28 తేదీల్లో జరిగిన యునైటెడ్ వరల్డ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఫెడరేషన్ మిస్ ఆసియా బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ లో ఆయన బాడీ బిల్డింగ్ బిలో 75 కేజీల విభాగంలో పాల్గొని 2వ స్థానం గెలుపొందాడు. ఈ పోటీని ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఈవెంట్ గా UWSFF ప్రకటించింది. ఆసియా ఖండం నలుమూలల నుండి వచ్చిన బలమైన పోటీదారులను అధిగమించి పాగోటి సతీష్ ఈ ఘనత సాధించడం జిల్లాకే గర్వకారణం. ఆయనను ఈ పోటీలో విజయం సాధించినందుకు UWSFF తరపున సర్టిఫికేట్ అందించారు. ఈ సందర్భంగా పాగోటి సతీష్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లో పతకం గెలిచిన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సతీష్ ను హృదయపూర్వకంగా అభినందించారు. రాష్ట్రం తరపున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుండి ఒక యువకుడు అంతర్జాతీయ వేదికపై రాణించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఎంతో పట్టుదలతో కఠోరంగా శిక్షణ పొంది ఈ స్థాయికి చేరుకున్న సతీష్ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ విజయం ఆయన నిబద్ధతకు, అంకిత భావానికి నిదర్శనమన్నారు. ఆయన భవిష్యత్తులో దేశం తరపున మరిన్ని అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకోవాలని గ్రామస్తులు మరియు అభిమానులు కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడికి దిగిన కాంగ్రెస్ మంత్రులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరదిష్టి వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజలను అనుమానిస్తే ఊరుకోమని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడుతాయన్నారు. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో గానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. ప్రతిపాడు జడ్పీ పాఠశాలలో అగ్ని ప్రమాదం. 2 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రతిపాడు మండల కేంద్రంలోని వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల భవనంలోని 2 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నికేలలు ఎగసిపడడంతో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనకరం.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పాఠశాలలో ఏర్పడిన నష్టం వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవన భద్రత, విద్యార్థుల సురక్షపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.